నిఖిల్ సంక్రాంతి ఈవెంట్‌కి వచ్చారా అని చెప్పి ఒక ఇద్దరు మెసేజ్ అనేది చేశారు. దాని గురించి మనకు ప్రోమో ఏమీ రిలీజ్ అయితే చేయలేదు. పక్కాగా ఆ ఈవెంట్‌కి అయితే వెళ్ళే ఉంటాడు. ఎందుకంటే తప్పకుండా వాళ్ళు నిఖిల్‌ని అనేది పిలుస్తారు. ఎందుకంటే రీసెంట్‌గా 'బిగ్ బాస్' విన్నర్ అయిన ఫేమ్ ఉండిద్ది కాబట్టి పక్కాగా ఏ ఈవెంట్ జరిగినా నిఖిల్ మాత్రం అక్కడ ఉంటాడు. ఈ ఒక 3, 4 మంత్స్ అయితే నిఖిల్‌ని ఏ ఈవెంట్ అయినా స్టార్టింగ్‌లో తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఎక్కువ మనకు కనిపించేది మాత్రం అవినాష్ గారు, రోహిణి గారు, టేస్టీ తేజ తక్కువలే కానీ వీళ్ళిద్దరు ఎక్కువ ఈవెంట్లో అయితే కనబడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి ఏ షోకి వెళ్ళినా వీళ్ళు పక్కాగా అయితే ఉంటారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కొంతమంది అయితే ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయారు. ఎందుకంటే అది ఎంతో కాలం ఉండదు ఫేమ్ అనేది. బిగ్ బాస్ నుంచి వచ్చాక విన్నర్కి కొద్దిగా ఉండిద్ది కానీ అది కూడా ఒక టైం అయిపోయాక ఫేడ్ అవుట్ అయిపోతారు పక్కాగా. ఆ లోపలే ఏదన్నా చెయ్యాలి. దీన్ని బట్టి నిఖిల్ రీసెంట్గా మరి ఏమన్నా అప్డేట్లు అనేవి ఇస్తాడేమో చూడాలి. బాగా లేట్ అయి తీసుకుంటే మాత్రం పక్కాగా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే కొత్త సీజన్ వచ్చిద్ది. ఆ సీజన్కి అలవాటు పడతారు జనం. ఇంకా ఆ సీజన్ మీదే రన్ అవుతూ ఉండిద్ది అంతా. తర్వాత నిఖిల్ని ఛాన్సెస్ అనేది వెరీ తక్కువ వస్తాయి. ఈ లోపలే వినియోగించుకొని తొందరగా సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే తనకు ప్లస్ అయ్యిద్ది.